పనికి మాలిన ముచ్చట్లన్నీ మానుకోవాలి. అత్యవసరమైతే తప్ప వేస్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడము నీ భక్తి సాధనకు తొలిమెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాల్టి లెసన్ ఇది. హౌ డు ఐ స్టార్ట్ మై గాడ్లీనెస్, ప్రాక్టీసింగ్ గాడ్లీనెస్? ఎలాగ స్టార్ట్ చేస్తానంటే, ముందు ఈ ముచ్చట్లు మానుకోవాలి. వ్యర్థం అవసరాన్ని బట్టి అది కూడా 3 సంగతులు అక్కడ చెప్పాడు. నువ్వు మాట్లాడేది అవసరమై ఉండాలి, నంబర్ 1. తర్వాత వినేవాడికి మేలు కలిగించేదై ఉండాలి, నంబర్ 2. తర్వాత క్షేమాభివృద్ధికరం అంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి వానికి కలిగించాలి. నువ్వు పలికే మాట వాణ్ణి బెటర్ స్పిరిచువల్ గాడ్లీ పర్సన్గా మార్చాలి. నువ్వు పలికే మాట వానిలో పరిశుద్ధత మీద ఆశ పుట్టించాలి. ప్రార్థనా గదికి వాడిని నడిపించాలి. దేవుని కార్యాల కొరకు వాడిని ప్రేరేపించాలి. అలాంటి క్షేమాభివృద్ధికరమైన మాట అయితే నువ్వు మాట్లాడు. ఇది తప్పక మాట్లాడాలి, లేకపోతే నష్టం అని. అవసరమైతే మాట్లాడు. వినేవాళ్లకు మేలు కలగాలి. నేను పలికే మాట వాడికి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అనేది చూసుకోవాలి. నువ్వు ఒక మాట మాట్లాడక ముందు ఇంత స్క్రూటినీ జరగాలి. నోరుంది కదా అని లొడలొడ మాట్లాడి ఏమైందిరా అంటే రోజంతా మాట్లాడి టైం అంతా వ్యర్థము. మీకు తెలుసా ఒక విషయం నేను చెప్తాను. ఎప్పుడో కడబూర టైంలో నేను రాశాను, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు. కడబూర టైంలో రాశాను. అసలు యూత్ అందరికీ కూడా కడబూర పాత పత్రికలన్నీ కూడా ప్రింట్ చేసి అది జిరాక్స్ చేసి అది మీరు చదువుకుంటే మీ జీవితం అంతా ఎలక్ట్రిఫై అయిపోతుంది. భగ్గున మండుతారు మీరు, మామూలుగా కాదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. దివారాత్రములు ఏం చేయాలో ధర్మశాస్త్రాన్ని. నువ్వు అస్తమానం ఫ్రెండ్స్తో చెత్తవాగుడు వాగుతూ ఉంటే ఎప్పుడు ధ్యానిస్తావు? నువ్వు ధ్యానించాలంటే మనుషులతో వ్యర్థ సంభాషణ ముందు మానేయాలి. ఫ్రెండ్స్ ఉంటారు, అవసరమైన మేరకు మాట్లాడండి. మొత్తం ముచ్చుమోఖాలు గమ్మని నేను చెప్పట్లేదు. మరి స్నేహితులు ఉన్నప్పుడు మనం వారి మంచి చెడ్డగా అనుకుంటాం. మినిమం కాన్వర్జేషన్ అనేది ఓకే, ఇట్స్ ఓకే. నీకు వాడికి ఉండే కామన్ ఇంట్రెస్ట్ ఏమన్నా తక్కువలో తక్కువ ఏదో మాటల విషయంలో పొదుపుగా ఉండాలి.